హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో మోగిలి, రోషన్ కనకాల నటించిన మోగిలి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ చూద్దాం ఎలా ఉంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి సందీప్ రాజ్. ఆఫ్టర్ కలర్ ఫోటో డైరెక్టర్ కాబట్టి సో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుంటుంది అని. సో చూద్దాం ఎలా ఉంటుందో, ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో లెట్స్ వాచ్ ట్రైలర్. సో లెట్స్ వాచ్ మోగిలి ట్రైలర్. సో ట్రైలర్ చూసాక మాట్లాడుకుందాం. అనగనగా ఒక రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు ఏడు చేపలు అట్టుకొచ్చారు. అందులో చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదే అని చెప్పి ఏడో కొడుకు ఏడో చేపను అడిగేది. అప్పుడు ఆ చేప ఏం చెప్పుంటది? గట్టివాము అడ్డొచ్చిందని ఏమైనా చెప్పిందా సార్? చేప మాట్లాడుద్దా అంకుల్? చేప మాట్లాడుద్దా? నా ఒక్కడికే కిట్టు, మీ అందరికి మోగ్లీ. వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట. ఇప్పుడు గన్ ఉంటేనే పెద్ద సినిమా, ఫ్యామిలీస్ ఎక్కేస్తా సార్. అదే పల్స్. నాథన్ కాబట్టి సరిపోయింది అయ్యా. సార్ తను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్. షీస్ డెఫ్ ఇన్ మ్యూట్. ఏంటి డప్పా డమ్? ఓ ఓ, తను నీకు థ్యాంక్స్ చెప్తుంది. నేను సిగరెట్ అడిగారేమో అనుకున్నానండి. ఓకే. థ్యాంక్ యూ. నాకు ఈ అమ్మాయి కావాలి రంగనాథ్. సార్ పాపం మోగదు సార్. కోడి కూడా మోగుదే రంగనాథ్. కోసుకొని తిన్నాం లేదా? లేడీస్ మ్యాటర్ సార్. ఈ సిటీలో లాగా ఓకే. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించుకొని రోడ్లు ఎక్కం, డైరెక్ట్ గా కాగడాలు వెలుగుతాయి. సో బేసికలీ హీరో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఓకే. అండ్ హీరోయిన్ కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టే. సో వీళ్ళిద్దరి మధ్యలో లవ్. అన్న ప్రభాస్ ఫ్యాన్, ఓకే. సో హీరో ఆ మూవీలో, ఓకే, షూటింగ్ గురించి వచ్చిన హీరో, ఓకే, మేబీ ఆ అమ్మాయిని, ఓకే. సో లవ్ స్టోరీ ఇక్కడ, ఓకే. లెట్స్ కంటిన్యూ. మా ఎస్ఐ కూడా ఇంకో 40 రోజుల్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఎవరొస్తారో ఏంటో. మరి పోలీసు వాళ్ళు మంచోళ్ళు. ఏహో, బండి సరోజ్ కుమార్ గారు ఎంపీగా. బిర్యానీ మంచి యాక్టరే. ఒక్కసారి నాది అనుకున్నాక ఎవడ ముట్టుకోకూడదు. ఓకే. ముట్టుకుంటే ఎలాగా ఉంటది? దమ్ముంటే నువ్వు మంచోడని ప్రూవ్ చేసుకోరా. సరే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా కొడితే చచ్చిపోతాడు సార్. అమ్మాయిని కాపాడుకోరా అంటే పోలీసు వాడిని కొట్టి పెద్ద హీరో అయిపోతాడంట. హీరో పెద్ద ప్రభాస్. జాస్మిన్ మోగ్లీ గాడు హీరో అయితే, ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్ళకుండా చూసుకున్న బంటి గాడు కూడా హీరోనే మాయా. తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే. ఓకే. ఓకే. మోగిలి 2025. కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. సందీప్ రాజ్. ఓకే. 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 సో బండి సరోజ్ కుమార్ కమ్ బ్యాక్. ఓకే. సందీప్ రాజ్ కలర్ ఫోటో అతను డైరెక్టర్. సో డెఫినెట్గా మంచి మంచి కాన్సెప్టే. యా, మ్యూజిక్ కాలభైరవ. ఓకే, ఫైన్, మాట్లాడదాం. ఓకే. సో గైస్, మోగిలి ట్రైలర్. సో ట్రైలర్ చూస్తే నాకైతే కొంచెం ఎందుకో తెలియదు, అంటే కొంచెం జయం ఫేవర్గా, ఐ మీన్ జయం మూవీ కొంచెం కనబడినట్టు అనిపించింది. అంటే మేబీ మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, అంటే కొన్ని పాయింట్స్ అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ డీసెంట్గా ఉంది, ఓకే. ఒక మంచి ఎమోషనల్తో ఉన్న లవ్ స్టోరీ. సో
హీరో రోషన్ ఒక ప్రభాస్ ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రభాస్ ఫ్యాన్, తను ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అండ్ హీరోని కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టే. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే హీరోని వచ్చేసి డెఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూట్, అంటే తను వినలేదు, మాట్లాడలేదు అని. సో సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ. అండ్ అక్కడ హీరో అంటే ఆ మూవీ షూటింగ్లో ఉన్న హీరో తన్ని కొంచెం డిస్టర్బ్ చేయడం లాంటిది హీరోయిన్ని. సో వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని తెలిసి సో ఆ హీరో అక్కడి లోకల్ పోలీస్తో కలిసి హీరోని కొంచెం ప్రాబ్లంలో పెట్టడం కానీ చేయడం. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ పోలీస్ ట్రాన్స్ఫర్ అయిపోవడం. సో ఆ ప్లేస్కి కొత్త పోలీస్ రావడం. కొత్త పోలీస్ ఎవరు కాదు, మన బండి సరోజ్ కుమార్. సో తనైతే చాలా బాగా యాక్టింగ్ అయితే బాగా చేస్తారు. సో డెఫినెట్గా దీంట్లో మంచి రోలే పడింది అనుకుంటున్నాను. సో తను ఒక నెగటివ్ రోల్. సో తను కూడా మేబీ హీరోయిన్ని ఇష్టపడతారేమో. సో వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఏంటి, సో ఎలా పోరాడాడు తన ప్రేమ గురించి, సో ఎలా ఫైట్ చేశాడు అండ్ ఫైనల్గా ఎలా నెగ్గాడు అనేది కాన్సెప్ట్ అనిపించింది జనరల్గా. సో కొన్ని చోట్ల నాకు అది కొంచెం ఏంటంటే ఫేస్ టు ఫేస్ అలా రోషన్ది అండ్ సరోజ్ బండి సరోజ్ గారిది వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం అట్లా నాకు ఎలా అంటే నితిన్ అండ్ గోపిచంద్ అలా కనబడినట్టు అనిపించింది. అంటే జయంలో ఉన్న గోపిచంద్, ఇప్పుడున్న గోపిచంద్ కాదు. సో జయంలో కొంచెం అలా అనిపించింది. సో మేబీ అంత వాయిలెంట్ అంత రూడ్ ఉండే క్యారెక్టర్ అనుకుంటా తనది. అండ్ మనకు తెలుసు సందీప్ రాజ్ అండ్ తన మంచి కలర్ఫుల్ ఎంత ఎమోషనల్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా దీంట్లో అయితే లవ్ స్టోరీ అయితే ఎమోషనల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే కాదు, బట్ డీసెంట్గా ఉంది కాబట్టి చూడొచ్చు అనిపించింది. ట్రైలర్ అయితే కొంచెం ఎంగేజ్ చేస్తుంది, మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. అండ్ మ్యూజిక్ బాగుంది గైస్, కాలభైరవ. సో మంచి ఎమోషనల్ కంటెంట్కి బాగా ఇస్తాడు. సో మ్యూజిక్ చాలా బాగుంది మ్యూజిక్ అయితే. అండ్ రోషన్ గారు కూడా బాగానే కష్టపడ్డారు. సో తనకి హిట్ గురించి బాగానే కష్టపడ్డారు అనిపిస్తుంది. సో ట్రైలర్ అయితే డీసెంట్, చూడొచ్చు. సో ఇంకా థియేటర్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది సో కొంచెం అయితే. అండ్ ఈవెన్ నాకు సందీప్ బండి సరోజ్ గారి క్యారెక్టర్ అంటే కొన్ని చోట్ల రవితేజ గారు కనబడ్డారు. అంటే కొంచెం ఫన్నీగా, అంటే రవితేజ గారిది ఒక ఈజ్ ఉంటుంది కదా, ఒక మేనరిజం ఉంటుంది, అది కొంచెం తనలో కనబడింది అనిపించింది ఆ పోలీస్ క్యారెక్టర్లో. సో మనకి థియేటర్లో చూస్తే అది వేరేది, ఎందుకంటే బిగ్ స్క్రీన్ చూసినప్పుడు మనకు డెఫినెట్గా వేరే విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఓకే, ట్రైలర్ అయితే ఎంగేజింగ్గా ఉంది, పర్లేదు, డీసెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది. సో ఈ మూవీ కూడా మనకి December 12th రిలీజే. సో ఈవెన్ సైక్ సిద్ధార్థ్ అండ్ ఇది కూడా 2 మూవీస్ కాంపిటీషన్ అనుకుంటా. సో డెఫినెట్గా ఈ టీజర్ అయితే ఓకే, ఫైన్ బాగానే ఉంది, చూడొచ్చు. సో ట్రైలర్ ఒకవేళ మీరు కనుక చూడకపోతే చూడండి, బాగా అనిపిస్తుంది. అండ్ సో చూద్దాం థియేటర్లో అయితే December 12th. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఇన్ థియేటర్ మూవీ. సో మూవీ థియేటర్లో చూసాక ఎలా ఉందో మాట్లాడుకుందాం, అప్పుడు మళ్ళీ మన రివ్యూ ఇచ్చుకుందాం. సో అది గైస్, మోగ్లీ ట్రైలర్ గురించి రివ్యూ డీసెంట్, నాకైతే ఓకే అనిపించింది. సో మీకేమనిపించిందో మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంతసేపు వీడియో చూసినందుకు మర్చిపోకుండా లైక్ చేయండి. నా వీడియో నచ్చితే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. సో గైస్, అది ఈరోజు మోగిలి ట్రైలర్ రివ్యూ. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్, బాయ్.